నాడు అధికారంలో ఉండి 5 ఏళ్ల పాటు జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన రాష్ట్రంలో మాత్రం పన్నుల బాధుడితో రికార్డులు సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు వీధుల్లోకి వచ్చి ఇంధన ధరలపై నిరసనలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర రికార్డు స్థాయిలో $107 నుండి $110కి పెరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలపై నేడు పెట్రోల్ ధరలు పెరగడానికి అసలైన కారణాలేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో వచ్చిన మార్పుకు కూటమి ప్రభుత్వం వేసిన కొత్త పన్నులు కారణం కాదు. దీనికి పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్, భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణమే కారణం. ఇక ఇరాన్ యుద్ధ సంక్షోభం, మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసివేత భయాల వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఓఎంసీల నిర్ణయం, అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరించాల్సి వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదు. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు నాటికి నేటికి పోలిక ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం రేట్లు తగ్గించకుండా ప్రజల రక్తాన్ని పిండారు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. 2019 టీడీపీ దిగిపోయే నాటికి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి చూసుకుంటే $54 నుంచి $60. ఇక ఏపీలో పెట్రోల్ సగటు ధర $76. ఇక 2020 కోవిడ్ కాలం వైఎస్ఆర్సీపీ హయాం $19 నుంచి $35, చరిత్రలోనే అతి తక్కువ. అప్పుడు మరి ఏపీలో పెట్రోల్ సగటు ధర ఎంత ఉంది? $80. ఇక వైఎస్ఆర్సీపీ పాలన సగటు 2019-24 చూసుకుంటే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్కు $68 నుంచి $75 వరకు ఉంది. ఏపీలో అప్పుడు పెట్రోల్ సగటు ధర $110 దాటించేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మే 18, 2026 చూసుకుంటే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర ప్రతి బ్యారెల్కు చూసుకున్నట్టయితే $107 నుంచి $110 యుద్ధం వల్ల రికార్డు స్థాయికి చేరుకుంది. మరి ఇప్పుడు ఏపీలో పెట్రోల్ ధర సగటు ధర చూస్తే $112.54. మరి ముఖ్యమైన వేరియేషన్ ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కేవలం $20 నుంచి $70 మధ్య ఉన్నప్పుడు కూడా పెట్రోల్ ధరను $110కి తీసుకెళ్లారు. కానీ నేడు అంతర్జాతీయంగా బారెల్ ధర $100 దాటి $107కి చేరిన కూటమి ప్రభుత్వం స్థానిక పన్నులు $1 కూడా పెంచకుండా ధరను అదుపులో ఉంచగలిగింది. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో 2019-24 ప్రజలపై వేసిన బాదుడు పన్నుల చిట్టా ఒకసారి చూద్దామా. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో పెట్రోల్ డీజిళ్లపై వేసిన పన్నుల వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక ధరలు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. మరి ఆ పన్నుల వివరాలు ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 2020, జూలై 2020 వ్యాట్ పెంపు, లీటర్ పెట్రోలు మరియు డీజిల్పై అదనంగా ₹4 స్థిర వ్యాట్ని విధిస్తూ జీవో తెచ్చారు. ఇక సెప్టెంబర్ 2020 రోడ్డు అభివృద్ధి సెస్, రోడ్లు వేస్తామంటూ లీటర్కు ₹1 రోడ్డు డెవలప్మెంట్ సెస్ వసూలు చేశారు. కానీ 5 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క గుంత కూడా పోడ్చలేదు. ఆ డబ్బు ఎటుపోయిందో వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలి. ఇక మొత్తం పన్నుల భారం పెట్రోల్పై 31% వ్యాట్ ప్లస్ ₹4 అదనపు వ్యాట్ ప్లస్ ₹1 సెస్ విధించి దేశంలోనే అత్యధికంగా ఇంధన పన్నులు వసూలు చేసే రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇక అధికారిక లెక్కల ప్రకారమే వైఎస్ఆర్సీపీ తన 5 ఏళ్ల పాలనలో కేవలం ఇంధన పన్నుల రూపంలోనే ప్రజల నుంచి 25,000 కోట్లు దోచుకుంది. ఇక 2018లో
కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచినప్పుడు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం పడకూడదని రాష్ట్ర వాటా నుంచి ₹2 తగ్గించి రికార్డు సృష్టించారు. ఇక జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క పైసా కూడా ఇంధన పన్నులు పెంచలేదు. నేటి అధిక ధరలకు మూలం జగన్ పాపమే. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర ₹112 పైచిలకు ఉండడానికి కారణం నేటి ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్సీపీ హయాంలో శాశ్వతంగా వేసిన ₹4 అదనపు వ్యాట్ మరియు ₹1 రోడ్డు సెస్సే. ఆనాటి పాత పన్నుల బేస్ రేట్ వల్లే నేడు ధర ఎక్కువగా కనిపిస్తోంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు పాతాళానికి అంటే $19కి పడిపోయినప్పుడు కూడా ధరలు తగ్గించకుండా లీటర్కి ₹4 వ్యాట్ పెంచి ప్రజల జేబులు గుల్ల చేసిన వైఎస్ఆర్సీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. రోడ్ల సెస్ పేరుతో లీటర్కు ₹1 చొప్పున 100 కోట్లు వసూలు చేసి రాష్ట్రాన్ని గుంతలమయం చేసిన జగన్ రెడ్డి గారికి ఇంధన ధరలపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర $107 దాటినా పన్నులు పెంచకుండా సంయమనం పాటిస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడ? క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నా దోపిడీ చేసిన వైకాపా ఎక్కడ? నేటి పెట్రోల్ రేట్లలో ఉన్న అదనపు భారం అంతా వైకాపా నాడు వేసిన పన్నుల పాపమే. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల రేట్లు పెరిగితే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ నైజం ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ₹2 తగ్గించిన చరిత్ర టీడీపీది అయితే, సంక్షేమం పేరుతో పక్క రాష్ట్రాల కంటే ₹15 ఎక్కువగా పెట్రోల్ రేట్లు పెంచి దోచుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. ప్రస్తుతం ఏపీలో రేట్లు ఎక్కువగా ఉండడానికి కారణం వైకాపా నాడు శాశ్వతంగా వేసిన ₹4 అదనపు వ్యాట్, ₹1 రోడ్డు సెస్సే అనే నిజాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ రాజకీయాలు ఆపి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను చదువుకుంటే మంచిది.